నా వాచ్ చూసినరా సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోటో వ్లాగ్ అగైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ఫేస్ రివీల్ చేయగానే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అనుకున్నా అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి అనుకున్నా, బట్ యూ గైస్ జస్ట్ ప్రూవ్డ్ మీ రాంగ్. సో ఇవాటి వీడియో దేని గురించి అంటే నేనైతే సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతున్నా. సెంట్రల్ జైలు అంటే సెంట్రల్ జైలు కూలగొట్టి కొత్తగా కట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేనైతే మీకు అక్కడ ఒక విషయం దాచిన, ఆ విషయం ఏంటంటే వెళ్తూ తెలుసుకుందాం ఆ విషయం ఏం దాచిందో. సో ఇది వచ్చేసి మన సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ అన్నట్టు. సో మెయిన్ గేట్ నుండి మనం అయితే మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోపలికి అయితే వచ్చేసినాం. కనబడుతుందా మీకు అంత పెద్ద భవనం? అంటే భవనం కాదు, అంత పెద్ద బిల్డింగ్ ఏమైనా కనబడుతుందా మీకు? ఈ రోడ్ల మీద వర్షం పడితే ఇంకా లద్దాఖ్ వచ్చినట్టే మొత్తం బురద అయ్యి ఉంటుంది ఎక్కడికక్కడికి. సూపర్, థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి అంటే దిస్ యూస్ టు బి ఆఫీస్. ఓకే, ఒకప్పుడు మేము ఇక్కడ వచ్చేది ఆఫీస్ అని. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. నేనైతే నా హెల్మెట్ వేసుకున్నా, నా జాకెట్ వేసుకున్నా, నా షూస్ వేసుకున్నా. సైడ్కి వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్గా. మనతో ఉన్నారు మన సాంబశివరాజ్ అన్న. హాయ్ చెప్పండి. మనతో సైట్ విజిట్ చేయడానికి సాంబశివరాజ్ అన్న వచ్చేసిండు. అన్న లోపల నుండి వెళ్తే బాగుంటుంది అనుకుంటా. అయితే ఇక్కడ కూడా ఒక లిఫ్ట్ ఉన్నది, అది జస్ట్ 9th ఫ్లోర్ వరకు వెళ్తుంది, కానీ ఇప్పుడు ఇప్పేస్తున్నారు అది. సో మళ్ళీ వెనకాల ఇంకో లిఫ్ట్ ఉన్నది, ఆ లిఫ్ట్ నుండి వెళ్దాం మనం మీదికి. ఇప్పటివరకు అయితే చాలామంది హాస్పిటల్ సైట్ని జస్ట్ బయట నుండి డ్రోన్ వ్యూ నుండి చూసి ఉంటారు, లోపల నుండి ఎవరు చూసి ఉంటారు యాక్చువల్లీ. సో బిల్డింగ్ లోపల నుండి వచ్చేసి మనం బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వచ్చేసినాం. అది యూటిలిటీ బిల్డింగ్ అట, ఇది ధర్మశాల బిల్డింగ్, వెనకాలనే కిచెన్ బ్లాక్. సో ఇది వచ్చేసి మన లిఫ్ట్ అన్నట్టు, ఇది డైరెక్ట్ 24th ఫ్లోర్ వరకు వెళ్ళిపోతాయి లిఫ్ట్. लिफ्ट में है क्या? हाँ सर, नीचे आ जाओ ना. आ रहा है. ठीक है, साइड लो ना. సో ఇది లిఫ్ట్ లోపల నుండి ఇట్లా ఉంటుంది అన్నట్టు మా కన్స్ట్రక్షన్ సైట్ లిఫ్ట్స్. సో మనకి ఇక్కడ కూర్చోబెట్టి మన లిఫ్ట్ ఆపరేటర్ అయితే బయటికి వెళ్ళిపోయిండు. లిఫ్ట్లో ఘోరంగా ఉడకపోస్తుందబ్బా. సో లిఫ్ట్ ఆపరేటర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి చెమటలు పెట్టించిండు. సో కాకుండా ఇంకో ఆప్షన్ ఉన్నది, మన సైడ్కి ఈ సైడ్ నుండి ఇంకొక లిఫ్ట్ ఉన్నది. ఆ లిఫ్ట్ నుండి అయితే మనం 9th ఫ్లోర్ వెళ్ళి 9th ఫ్లోర్ నుండి మన వరంగల్ వ్యూ చూద్దాం. ఈ సైడ్ నుండి బిల్డింగ్ వ్యూ. బ్యాక్ సైడ్ అంటే ఇటు సైడ్ నుండి చూస్తే మనకి ఇదంతా ఆటోనగర్ ఏరియా. ఇది బేస్మెంట్కి దారి, వెహికులర్ ర్యాంప్. ఇది అంబులెన్స్లో ఏమైనా అట్లా కిందికి వెళ్ళిపోతాయి ఇట్లా. అనే ఎరుకురుకో పిడిసేవాడు. हेलो गाइस, तो कैसे हैं? सब बढ़िया है. सब्सक्राइब करो चैनल को. कौन से फ्लोर तक जाएगा? 8th फ्लोर तक जाएगा. पूरा 8th फ्लोर तक जाएगा. దీంట్లో 8th ఫ్లోర్ అని వస్తుంది. ఆటోమేటిక్ మీదికి వెళ్ళిపోతాయి. లిఫ్ట్లో బాయ్ చెప్పాలి కదా. బాయ్. ఇది 8th ఫ్లోర్ వ్యూ. 8th ఫ్లోర్ వ్యూ నుండి మనకు మొత్తం ఆటోనగర్ అనేది కనబడుతుంది. ఇవన్నీ విండోస్ అన్నట్టు. ఫర్ శాంపుల్ ఇది 8th ఫ్లోర్లో వార్డ్రూమ్ ఉన్నది, హాస్పిటల్ వార్డ్రూమ్. ఇది ఆడొచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ ఉన్నది. పక్కనే మనకు కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ ఉండే, అది తీసేసిండు, డిస్మాంటిల్ చేసిండు. ఈ నుండి మెట్లెక్కి మీదికి పోవాలి 9th ఫ్లోర్కి. ఇక్కడ పెద్ద ఫ్యాన్లు పెట్టినారు మరి. ఇది ఆటోనగర్ ఏరియా మొత్తం. ఇక్కడ చెరువు ఉంటుంది, అక్కడ పెద్ద చేపలు. ఏం చెరువు అది? ఓల్డ్ సెంట్రల్ జైలు చెరువు అది. మార్చరీ రూమ్ అది. ఇటు వచ్చేసి మన 2 కలెక్షన్ ట్యాంకులు ఉన్నాయి, దీంట్లో వాటర్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకేమున్నాయి టెర్రస్ ఫ్లోర్లో? వీటి నుండి మెయిన్ టవర్ ఒకటే 24th ఫ్లోర్ వరకు వెళ్తుంది. మిగతా అంతా అటు సైడ్ నుండి ఇటు సైడ్ వరకు మొత్తం 9 ఫ్లోర్స్. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. అటొక వాటర్ ట్యాంక్, ఇటొక వాటర్ ట్యాంక్. ఈ ఒక్క బ్లాక్కి మాత్రమే.
ఈ బ్లూ కలర్ టీన్లు మీకు కనబడేటి అన్నీ షెడ్లు, అవి లేబర్ కాలనీ. అది మన సైట్కి లేబర్ కాలనీ అంటే మన సైట్లో ఉన్న లేబర్లు అందరూ దాంట్లోనే స్టే చేస్తారు అన్నట్టు. అంటే దీంట్లో ప్రతి ఒక్క బ్లాక్కి సపరేట్ 3 లిఫ్ట్స్ ఇచ్చిండ్రు. 2 నార్మల్ లిఫ్ట్, 1 ఎమర్జెన్సీ లిఫ్ట్ అని ఇచ్చిండ్రు. సో మనకు ప్రాపర్గా కంప్లీట్ అయిన వార్డ్రూమ్లు అంటే ఇట్లా కనబడతాయి. టైల్స్ విత్ టైల్ ఫ్లోరింగ్తో వార్డ్రూమ్స్ అవి. సో మనకు మెయిన్ లిఫ్ట్ అయితే వచ్చేసింది. మెయిన్ లిఫ్ట్లో మనం 24th ఫ్లోర్కి వెళ్ళిపోదాం ఒకసారి. 24th ఫ్లోర్ నుండి మన వరంగల్ వ్యూ ఎట్లా కనబడుతుందో చూద్దాం ఒకసారి. ऊपर पूरा 24 को जाना. फोटो नहीं, वीडियो आएगा. वीडियो आएगा. अभी आया क्या ऊपर? मन रिएक्शन बावन है. कैसे दिख रहा है? बढ़िया दिख रहा है. पहली बार आया. సో ఇది జస్ట్ మెటీరియల్ షిఫ్టింగ్ కోసం ప్లాట్ఫామ్ చేసుకున్నారు వీళ్ళు. మెయిన్ టవర్ ఏరియాలో మనకు వచ్చేది 2 లిఫ్ట్లు ఉంటాయి. మొత్తం ఇటు సైడ్ 3 ఉంటాయి, అటు సైడ్ 3 ఉంటాయి మొత్తం లిఫ్ట్లు. సాంబా శివరాజు గారు, మీది వరంగలేనా? గట్టిగా మాట్లాడాలి, నాకు వినబడదు. వరంగల్ నుంచి అబ్దుల్ నాగరం. అది స్లోప్ ఎందుకున్నదని చూస్తున్నారా? ఇది ఆడిటోరియం, కాలేజీలో ఉంటాయి కదా, ఆడిటోరియంలో జస్ట్ మనకు మీటింగ్లు అయినా కాన్ఫరెన్స్ ఏమైనా అయినా కూడా ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. వీటి నుండి మనకు ఆడ స్టేజ్ కనబడుతుంది. నెట్ ప్రొవైడ్ చేస్తారు, సేఫ్టీ నెట్ ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీ పాలసీస్ బాగా ఫాలో అవుతాయి అన్నాడు మన కంపెనీ. అంటే ఎవరు మిస్హ్యాప్ జరగకుండా. ఆగండ్రా, ఇవి కూడా ఇక్కడ నుండి జారి ఎవరు కింద పడొద్దని ఇట్లా కట్టేస్తారు. ఇది స్కఫోల్డింగ్ కట్టేస్తారు. ఇది కూడా ఎమర్జెన్సీ లిఫ్ట్. ఇది స్టేర్ కేస్. ఈ నుండి కింద పడకుండా స్కఫోల్డింగ్తో సేఫ్టీ ప్రొవైడ్ చేస్తారు. సో ఫైనల్లీ వీఆర్ ఆన్ ద టాప్ హైట్స్ ఆఫ్ వరంగల్. ఏమంటారు, అంతే కదా? ఇది వచ్చేసి టవర్ కేన్ ఆపరేటర్ అక్కడ కూర్చొని టవర్ కేన్ ఆపరేట్ చేస్తుంటాడు అంతా మీద నుండి. కనబడుతుందా వరంగల్ సిటీ? ఎక్కడ? ఇది భద్రకాళి గుడి. వెనకాలంతా భద్రకాళి లేక్ చెరువు, భద్రకాళి చెరువు. అక్కడ వెనకాల పోతే మళ్ళీ భద్రకాళి ట్యాంక్ బండ్. ఇదంతా ఎంజిఎం రోడ్. ఇదంతా ఈడ మీద నుండి చూస్తే మొత్తం చీమలు అటు ఇటు ఉరికినట్టు పడుతుంటాయి మనుషులందరూ. ఎంజిఎం కనబడుతుందా? నా కెమెరాలో కనబడకపోవచ్చు, ఎందుకంటే జూమింగ్ లెన్స్ ఉంటే జూమ్ చేసేయచ్చు. ఇది వాటర్ ట్యాంక్. ఇది ఎక్కితే ఇంకా దీనికంటే హైట్ ఏది ఉండదు స్ట్రక్చర్ మన వరంగల్లో. టీవీ టవర్ అక్కడ ఉన్నది. టీవీ టవర్ కాలనీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. అన్ని ఏరియాలు చెప్దాం, ఏమి ఏరియాలు కనబడతాయి. ఆటోనగర్ ఏరియాలో ఎవరైనా ఈ వీడియో చేసినా లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మనం ఇది మార్నింగ్ టైమ్స్ కాబట్టి మనకు సన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇటున్న ఏరియా అంతా క్లియర్గా అవుపడుతుంది. అటు సైడ్ ఇది మొత్తం హనంకొండ సైడ్. ఇదంతా అది కాజీపేట ఏరియా వస్తుంది అటు వెనకాల. ఇదేం ఏరియా వస్తుంది? ఇదంతా హంటర్ రోడ్. ఇదంతా దీని వెనకాల హంటర్ రోడ్ ఏరియా. బతుకమ్మ చెరువు ఇవాళ సాయంత్రం ఆడబోతున్నాం. ఇవాళ సాయంత్రం అయినా ఇప్పుడు బతుకమ్మ రేపు అంటే వీడియో పెట్టేటప్పటికి ఇవాళ అవుతుంది అది. సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం వరంగల్ ఏరియా. సో ఎల్బీ నగర్ వాళ్ళైనా, ఎంజిఎం బ్యాక్ సైడ్ ఏరియా అయినా, ఇంకేమేమి ఏరియాస్ ఉన్నాయి వరంగల్లో? బట్టల్ బజార్, మండి బజార్, ఇంకా చెప్పాలి తొందర. ఇట్లా స్లాగ్ అయితే ఇట్లా ఏమైనా ఏరియాస్ ఈ వరంగల్ సైడ్ నుండి ఏరియాస్ ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ చేయండి, తెలుసుకుంటాం మేము కూడా. వరంగల్ అటు సైడ్ ఏమేమి ఏరియాస్ ఉన్నాయో. చెరువు అంటారు, ఏమంటారు వెనకాల వాటికి? వెనకాల ఉన్నాయి. కోట కనబడతాయి కానీ ఇప్పుడు ఎండున్నాయి కదా, కనబడతలేవు. అటు సైడ్ ఉన్నాయి, ఏం కనబడతలేవు. ఒకవేళ సాయంత్రం ఈవినింగ్ కూడా సన్ ఇట్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఏరియా అంతా క్లియర్గా పడుతుంది. ఇది ఏంటంటే ఇంకొక ట్యాంక్, ఇంకొక స్టేర్ కేస్, ఇంకొక ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది జస్ట్ మెయిన్ బ్లాక్కే, 24 ఏరియా బ్లాక్కి 2 ట్యాంకులు ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఈ రోడ్ అంతా ములుగు రోడ్కి వెళ్ళి జాయిన్ అవుతుంది. ఇదొక చెరువు, అటు సైడ్ వెనకాల ఒక చెరువు ఉన్నది, మళ్ళీ అటొక చెరువు ఉన్నది. అన్ని చెరువులు మొత్తం వరంగల్ ఏరియా మొత్తం కనబడతాయి నుండి. ఇది వచ్చేసి RO ప్లాంట్ రూమ్ అన్నట్టు.
కనబడతలే, ఏం కనబడతలే కానీ ఈ రూమ్లో అయితే, ఈ రూమ్లో మొత్తం మనకు వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. నెమ్మది ఇటు మీదికి వచ్చేసినాం. ఇంకా దీనికన్నా మన వరంగల్ హైట్ అనేది ఏం లేదు, ఇదే లాస్ట్ అండ్ టాప్ హైట్ ఆఫ్ వరంగల్. మీరు వరంగల్ ఏ చివరి ఏ కొస్త నుండి చూసినా కూడా ఈ బిల్డింగ్ కనబడుతుంది మీకు. కిందికి దిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక స్వాహా 5 నెలల స్వాహా. ఎగ్జిబిషన్ పెట్టిరు అనుకుంటా కదా, ఇస్లామియా గ్రౌండ్లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. మనం కూడా ఒకసారి వెళ్దాం. వాటికి సపరేట్. సో ఇటు వర్క్ అయిన ద్వారా హై వెయిట్ మెటీరియల్స్ అయితే ఇటు నుండి లిఫ్ట్ చేసి మీద పెట్టుకుంటారు. మొత్తం 2100 బెడ్ కెపాసిటీ కదా మన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎట్లా జరుగుతుంది వర్క్ ఎట్లా జరుగుతుంది, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వర్క్ మంచిగా జరుగుతుందా? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇది వచ్చేసి మనకైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఒక సెక్యూరిటీ క్యాబిన్, ఇది ఇంకొక సెక్యూరిటీ క్యాబిన్. మధ్యలో గేట్ ఉంటుంది. ఏ బండి అయినా ఏ వెహికల్ లోపల ఎంట్రీ అవ్వాలన్నా సెక్యూరిటీ క్యాబిన్ కాడ చెకింగ్ అయిన తర్వాతనే లోపల వస్తాయి అన్నట్టు. వచ్చేసి మన కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ అయితే డిస్మాంటిల్ చేసేసి వాళ్ళు రీస్టోరేషన్ అనేది చేసుకుంటారు. లైక్ పెయింట్ అయినా కానీ ఇంకెక్కడైనా జంగు పడినా కూడా వాళ్ళు ఇట్లా రీస్టోరేషన్ చేసుకొని ఇంటి నుండి పట్టుకొని పోతారు అన్నట్టు. 24/7 నడిచేది ప్లాంట్. ఇప్పుడు పని అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇక్కడ నుండి డిస్మాంటిల్ చేసి అంటే వేరే సైడ్లోకి తీసుకొని పోతున్నారు. సో మన కాంక్రీట్ ప్లాంట్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది అన్నట్టు మొత్తం. కమింగ్ టు ద పాయింట్, మీ అందరికీ ఒక విషయం దాచిపెట్టిన అని చెప్పిన కదా, అదేంటిదంటే ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ లాస్ట్ 2 years. అంటే 2 years నుండి అయితే నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నా. సో దట్స్ ద రీజన్ నన్ను లోపల అలో చేసిండ్రు. మీరు మాత్రం ట్రై చేయకండి లోపల రానికి, ఆడ సెక్యూరిటీ అడ్డుకుంటారు, లోపల రానివ్వరు మిమ్మల్ని. వింటర్ సీజన్ వచ్చినా కూడా తగ్గేదేలే అంటుంది ఎండ. పోనీ ఆగరా నీ